Amritam, a daily thematic diet show. ఈ రోజు శుక్రవారం మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్. మరి ఈ రోజు వెయిట్ లాస్ డైట్స్ లో ఎటువంటి డైట్ గురించి తెలియజేయబోతున్నారో పద్మాని అడిగేద్దాం. హాయ్ పద్మా. హాయ్ మోనికా. పద్మ, ఈ రోజు వెయిట్ లాస్ డైట్స్ లో ఎటువంటి డైట్ గురించి తెలియజేయబోతున్నారు? ఈ రోజు శుక్రవారం వెయిట్ లాస్ డైట్ లో మనం తెలుసుకోబోతున్నాం వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్. ఈ రోజు మనం వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మరి పద్మ, వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్. సో బేసికల్ గా ఈ రోజు మన వెయిట్ లాస్ డైట్స్ లో మనము చాలా రకాలైన డైట్స్ గురించి తెలుసుకున్నాం కదా, లైక్ లో క్యాలరీ డైట్ అండ్ హై ప్రోటీన్ డైట్, హై గుడ్ ఫ్యాట్ డైట్ అండ్ హై ఫైబర్ డైట్, లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్, ఇలా రకరకాలుగా తెలుసుకున్నాం కదా. సో బేసిక్ గా మనం ఎలాంటి డైట్ తీసుకున్నా సరే, సో వెల్ బ్యాలెన్స్డ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం చాలా మంచి, అంటే ఎవరైతే ఆల్రెడీ ఒబేస్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది రకరకాల డైట్స్ ని ప్లాన్ చేసుకొని ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే మేబీ చూసినప్పటికీ కూడాను కొద్ది రోజులు, అంటే లైక్ 6 months 1 year అయిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ వెయిట్ పుట్టాన్ అయ్యేటివి చాలా మందికి గమనిస్తూ ఉంటాను. నేనైతే చాలా మందిని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ కూడా వస్తారు, మేడం ఇట్లా నేను తగ్గాను ఇది వరకు, మళ్ళీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఎందుకు రీజన్ తెలియట్లేదు అని. బికాస్ ఆఫ్ దాట్ అనమాట. అంటే బ్యాలెన్స్ డైట్ ఇస్ ఇంపార్టెంట్. సో మనము ఇట్లా డిఫరెంట్ డైట్స్ ని ట్రై చేసి వెయిట్ తగ్గినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒకే రకమైన వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పుడు హెల్తీగా ఉండాలి లైఫ్ స్టైల్ అనుకున్నప్పుడు బ్యాలెన్స్ డైట్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కానీ ఆ బ్యాలెన్స్ డైట్ చాలా మంది మనము చక్కగా ప్లాన్ చేసుకోలేకపోతారు. సో వాట్ ఈస్ ఎ బ్యాలెన్స్ డైట్ అని అనుకున్నప్పుడు బేసికల్ గా గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ గుడ్ fiber. Okay. So this is a well balanced diet where we include good fats also. So good fats is very important. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు నార్మల్ పర్సన్ ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నారో అన్ని తీసుకోవచ్చా? ఇక్కడ మనం క్యాలరీస్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్. సో ఒక పర్సన్ లెట్స్ సే లైక్ ఇట్ డిపెండ్స్. ఓవర్ వెయిట్ పర్సన్ కి 1600 క్యాలరీస్ ఇవ్వచ్చు అండ్ ఒబేసిటీ పర్సన్ కి 1200 క్యాలరీస్ ఇవ్వచ్చు. సో క్యాలరీస్ వ్యారీ అవుతుంది. బట్ అగైన్ క్యాలరీస్ వ్యారీ అయినా సరే అక్కడ బ్యాలెన్స్ అయితే మాత్రం ఈక్వల్ గా ఉండాలి. ఇవన్నీ సరిపోవాలి. అంటే ఇప్పుడు క్యాలరీస్ పర్ పర్సన్ కి 20 కిలో క్యాలరీస్ పర్ కేజీ ఇవ్వాలా, లైక్ 25 కిలో క్యాలరీస్ పర్ కేజీ ఇవ్వాలా. ప్రోటీన్ విషయానికి వస్తే 1 gram per kg బాడీ వెయిట్ ఇవ్వాలా. సో ఇలాంటివన్నీ కూడా దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ వెయిట్ అనమాట. సో వాళ్ళకి ఎంత ఫ్యాట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైబర్ వాళ్ళు లైక్ 30 grams తీసుకోవాలా, 25 grams per day తీసుకోవాలా. సో ఇలా డిపెండింగ్ అనమాట. బట్ ఏది తీసుకున్నా సరే అన్ని పోషక విలువలు ఉన్నటువంటి, అంటే మన ఫుడ్ పిరమిడ్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఎవ్రీడే డైట్ లో మీల్ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే పద్మ. సో మరి ఏవి అవాయిడ్ చేస్తే మంచిది? సో బేసికల్ గా ఎనీబడి, అంటే పర్సన్ వెయిట్ గెయిన్ అవ్వడానికైనా సరే, లేదా డయాబెటిక్ రావడానికైనా కానీ, లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావాలన్నా, ఎనీథింగ్ ఇన్ లైఫ్ సిక్ అవుతున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ గుడ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోవటం మూలాన అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో మనం చూస్తున్నటువంటి డిఫరెంట్ జంక్ వెరైటీస్ ఏదైతే ఉందో, రోడ్డు పక్కన దొరికే ఎనీ జంక్ ఫుడ్ కావచ్చు, పిల్లలు అట్రాక్ట్ అయ్యే బర్గర్స్, పిజ్జాస్, చాక్లెట్స్, క్యాండీస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ లైఫ్ స్టైల్ అనేది స్పాయిల్ చేస్తుంది. సో ఇలాంటి ఫుడ్ ని డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. పద్మ, మరి ఈ రోజు వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ లో మీరు ఎటువంటి డిషెస్ ని డిజైన్ చేశారు? సో ఇవాళ మనం వెయిట్ లాస్ డైట్స్ లో మనం తెలుసుకుంటున్నాము వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్. సో మరి ఈ రోజు ఇందులో 2 మంచి చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ కిచిడి అండ్ సెకండ్ వన్ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్. వెయిట్ లాస్ డైట్స్ లోని వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ లో మన ఫస్ట్ రెసిపీ బార్లీ కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ రోజు మన వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్స్ లో మన ఫస్ట్ రెసిపీ బార్లీ కిచిడి. సో మనకి బార్లీని ఓన్లీ ఉడకబెట్టుకుని దాన్ని జావలాగా తాగటమే అందరికీ తెలుసు కదా. సో మరి ఇలాంటి బిర్యానీలు కూడా చేసుకోవచ్చని మరి ఈ రోజు మా అమృతం ప్రోగ్రామ్ ద్వారా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో బార్లీ. సో ఇక్కడ బార్లీ ఎందుకు తీసుకున్నాం ముఖ్యంగా? సో వెల్ బ్యాలెన్స్డ్ అనుకున్నాం కదా.
సో మరి మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అవసరం. సో ఈ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ముడి ధాన్యాలతో, ముడి ధాన్యం బేసికల్ గా. సో మనకి ఇక్కడ ఈ బార్లీ అనేది కంప్లీట్ కార్బోహైడ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ క్యాలరీస్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో కొంచెం మనకి నార్మల్ రైస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ తక్కువగానే ఉంటుంది. అండ్ పోషక విలువలు మాత్రం ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్ గా ఇందులో మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి రైస్ లో మినరల్స్ ఏదైతే తక్కువగా ఉంటుందో ఇందులో ఆ మినరల్స్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ మ్యాంగనీస్ కానివ్వండి, పొటాషియం, మెగ్నీషియం, మాలిబ్డియం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది హెల్త్ కి మంచిదని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్. సో ముఖ్యంగా బ్రాకలీ. సో బ్రాకలీ కూడా హై కాల్షియం, ఐరన్, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఇది కూడా మనకి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్. అండ్ 3 కలర్స్ పెప్పర్స్. సో 3 కలర్స్ పెప్పర్స్ బేసిక్ గా ఎప్పుడు కూడా అండి హెల్త్ ని మనము హ్యాపీగా ఉంచుకోవాలి అంటే హెల్తీగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ వెజిటబుల్ వచ్చేసి మనం ఇక్కడ జుకినీ యూస్ చేసాం. సో జుకినీ కూడా ఒక దోసకాయ లాంటి, కీర దోసకాయ లాంటి ఒక వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఏంటంటే క్యాలరీస్ రీచ్ అవుతాము అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండడానికి కూడా మనకి స్కోప్ ఉంటుంది అనమాట. సో మీరు చూసారు కదా, వెరీ సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. బార్లీ కిచడీలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్. సో బేసిక్ గా లంచ్ కు ముందుగా సాలడ్స్ కానీ సూప్స్ కానీ తీసుకోవటం అంటే చాలా మందికి ఉన్న అలవాటు. అది ఎందుకు అలా స్టార్ట్ అయింది అనేది మాత్రం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బేసిక్ గా స్టమక్ ఫిల్లింగ్ అనమాట. అంటే మనం ఒక సాలడ్ ని కానీ ఒక సూప్ ని కానీ లంచ్ కు ముందు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ద అపటైట్ పోతుంది. అంటే ఆకలి అనేది ఆల్మోస్ట్ పోతుంది. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ తీసుకున్న డిష్ ని మనము తక్కువగా తీసుకుంటాం. సో అంటే క్యాలరీస్ అప్పుడు ఆటోమేటిక్ గా తక్కువ తీసుకుంటాం. అది ట్రిక్ అనమాట. సో మరి అందుకని ఈ రోజు మనం ప్లాన్ చేసుకున్నటువంటి ఈ మీల్ లో వెయిట్ లాస్ వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ మీల్ లో ఈ సూప్ కనుక మనం ఇలా లంచ్ కు ముందుగా తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మనము రైస్ క్వాంటిటీ కానివ్వండి, లైక్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బార్లీ కిచడీ కానివ్వండి, కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నట్టు అవుతుంది. సో ఆటోమేటిక్ గా వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మరి ఈ రోజు మన సూప్ లో క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో. సో ఆరెంజ్ కలర్ లో కనపడంగానే ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది ఏంటి? వైటమిన్ ఏ. సో ఆటోమేటిక్ గా వైటమిన్ ఏ తీసుకున్నప్పుడు కంటికి మంచిదని చెప్పుకోవచ్చు, హార్ట్ కి మంచిదని చెప్పుకోవచ్చు, లైక్ స్కిన్ కూడా మంచిదని చెప్పొచ్చు. అండ్ ఈ స్వీట్ పొటాటోని చూసారా, స్వీట్ పొటాటోలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్స్ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో మన బాడీకి ప్రోటీన్స్ తో పాటుగా కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం. చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కార్బోహైడ్రేట్స్ తింటే లావ్ అయిపోతాము అని చెప్పి. బట్ తగు మోతాదులో డెఫినెట్ గా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి అవసరం. అండ్ ఇందులో నుంచి మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ మనకి లభిస్తుంది. సో స్వీట్ పొటాటోని మనం ఎంత ఎక్కువగా దొరికితే అంత ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేస్తున్న గ్రీన్ లీఫీ వెజిటబుల్ వచ్చేసి ఇది పార్స్లీ. సో పార్స్లీ కూడా మనకి ఆల్మోస్ట్ కొత్తిమీర లాగా దొరికేటువంటి ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. పార్స్లీ కూడా మనకి హై ఇన్ ఫైబర్ అండ్ హై ఇన్ ఐరన్ అండ్ వైటమిన్ సి. సో మనం ఇక్కడ బేసిక్ గా ఒక క్యారెట్, ఒక మంచి వెజిటబుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఒక స్వీట్ పొటాటో యూస్ చేస్తున్నాం. అలాగే ఒక ఆకుకూరను కూడా మనం ఇక్కడ యూస్ చేస్తాం. మరి మనకి ప్రోటీన్ కోసం కూడా మనం ఇక్కడ ఆల్మండ్స్ ని యూస్ చేస్తూ ఉన్నాం. సో ఆల్మండ్స్ మనకు తెలుసు కదండి, గుడ్ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మనకి గుడ్ ఫ్యాట్ కూడా మనకి హెల్త్ కి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెరీ సింపుల్ రెసిపీ. సో ఈ రెండు రెసిపీస్ ని మనము తయారు చేసేసుకొని చక్కగా లంచ్ టైంలో కనుక ఎంజాయ్ చేసినట్లయితే డెఫినెట్ గా ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పుకోవచ్చు. సో మరి చూసారు కదండి, వెయిట్ లాస్ డైట్స్ లోని వెల్ ప్లాన్ వెయిట్ లాస్ డైట్ లో 2 చక్కని రెసిపీస్ ని పద్మ డిజైన్ చేశారు. రమ్య కడప నుంచి ఇలా అడుగుతున్నారు, ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్ లోని ఫుడ్ క్యారీ చేయొచ్చా? హలో రమ్య గారు, జనరల్ గా ఈ ప్లాస్టిక్ బాక్స్ లో మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసుకోవడం మంచిది. అంటే కొన్ని సార్లు మనం తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి అయితే కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వేడివేడిగా ఉన్నటువంటి ఫుడ్ ని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఈ ప్లాస్టిక్ బాక్సెస్ లో పెట్టకపోవడం అనేది చాలా సేఫ్. అంతేకాని అంటే ఎప్పుడు కూడా క్యారీ చేయదండి వేడివేడి ఫుడ్ ని ప్లాస్టిక్ కంటైనర్స్ లో. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ మనకి తప్పని పరిస్థితుల్లో కోల్డ్ ఫుడ్ ని మనం క్యారీ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మన ఫస్ట్ రెసిపీ బార్లీ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం.
కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను బార్లీ కాస్త కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెం టొమాటో ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ వేసుకుందాం. yellow capsicum, green capsicum, ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత జుకినీ యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బార్లీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టుకొని కాస్త ఉడకనిద్దాం. ఇప్పుడు కాస్త బాయిల్ అయితే మన బార్లీ కిషి రెడీ అయిపోతుంది. సో బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. సో మరి ఆల్మోస్ట్ చాలాసేపు అయింది, కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, బార్లీ కిచడీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆనియన్ షాలెట్స్ ని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉడకబెట్టి స్కిన్ తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం క్యారెట్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం.
కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కర్రీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం పార్స్లీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త సాల్ట్. ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి దాన్ని కాస్త బాయిల్ అవనిద్దాం. వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం బాదాం యాడ్ చేసుకుందాం. క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ రెడీ అయిపోయింది. బార్లీ కిచిడి అలాగే క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బార్లీ కిచిడికి కావలసిన పదార్థాలు: బార్లీ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం 1/2 కప్పు, జుకినీ 1/2 కప్పు, బ్రోకలీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా. బార్లీ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ట్రై కలర్ క్యాప్సికం వేసి బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత జుకినీ, బ్రోకలీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఉడికించిన బార్లీ వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే బార్లీ కిచిడి రెడీ. క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ కి కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిలకడ దుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, పార్స్లీ 1/2 కప్పు, ఉప్పు తగినంత. క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో సాంబార్ ఉల్లిపాయలు, ఉడికించిన స్వీట్ పొటాటో, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, కర్రీ పౌడర్, సరిపడే నీళ్లు, పార్స్లీ వేసి బాగా కలిపి మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి పైనుంచి బాదం వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ స్వీట్ పొటాటో సూప్ రెడీ. బార్లీ కిచిడి అలాగే క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ప్రియా రాజోల్ నుంచి ఇలా అడుగుతున్నారు: మా బాబుకి 9 నెలలు, మదర్ ఫీడింగ్ ఆపేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎలాంటి మిల్క్ ఇవ్వాలి? హలో ప్రియా గారు, మదర్ మిల్క్ ని స్టాప్ చేసిన తర్వాత అంటే జనరల్ గా మదర్ మిల్క్ అనేది 8 to 9 months వరకు ఇవ్వటం మంచిది. లేదా అనుకోని పరిస్థితుల్లో స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా బేబీకి మనం ఇవ్వవలసిన మిల్క్ అంటే ఫార్ములా మిల్క్ అని సజెస్ట్ చేస్తాము. అది కూడా దొరికినప్పుడు ఆవు పాల, బర్రె పాల అని డౌట్ ఉన్నప్పుడు ఆవు పాలే మంచిదండి. ఎందుకంటే మనకి ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది, బర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే డైజెషన్ అనేది పిల్లలకి ఈజీగా ఉంటుంది. కానీ పాపకి 1 year ఏజ్ తర్వాత మనము బర్రె పాలకి షిఫ్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనకి ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ పుటాన్ అవ్వడానికి అంత ఈజీగా ఉండదు. కాబట్టి మనము కొద్ది రోజులు అలవాటైన తర్వాత వరకు ఆవు పాలు ఇస్తూ తర్వాత బర్రె పాలకు షిఫ్ట్ అవ్వడం అనేది మంచిది. ఈ రోజు మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్ లోని వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ లో 2 చక్కటి రెసిపీస్ ని ప్లాన్ చేశారు కదా పద్మ. నేను కుక్ చేసి ప్రెజెంట్ చేశాను.
అలాగే మన ఫస్ట్ రెసిపీ బార్లీ కిచిడి. బార్లీ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో బార్లీని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంతో మంచిది. అండ్ అలాగే మనం చాలా వెజిటబుల్స్ వేసుకొని కిచిడి తయారు చేసుకున్నాం. క్యాప్సికమ్ వేసుకున్నాం, వైటమిన్ సి ఉంటుంది. బ్రోకలీ వేసుకున్నాము, బ్రోకలీలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి కిచిడీలు స్టమక్ ఫిల్ చేస్తాయి. అంతేకాకుండా మనకు కావాల్సిన న్యూట్రియన్ వాల్యూస్ అన్ని కూడా అందుతాయి. మన సెకండ్ రెసిపీ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో సూప్ లోని మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం, వైటమిన్ ఏ ఉంటుంది. అలాగే స్వీట్ పొటాటోలని మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ మనకి అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ బాదాం యాడ్ చేసుకున్నాం, బాదాం గుడ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్. అండ్ ఇందులో మనం పార్స్లీ యాడ్ చేసుకున్నాము, పార్స్లీలో మనకి వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా చక్కగా మనం బాయిల్ చేసుకుని మన డైలీ డైట్ లోని బిఫోర్ లంచ్ తీసుకుంటే కనుక మనం ఎక్కువ ఫుడ్ తినడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మన స్టమక్ ఫిల్ అయిపోతుంది. సో లంచ్ టైంలోని ఇలాంటి రెసిపీస్ ని ట్రై చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అవుతారు. అండ్ అంతేకాకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మన బాడీలోకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం అన్ని అందాలి అంటే అన్ని రకాల ఫుడ్స్ ని మనం ఎవ్రీడే మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ రెండు చక్కటి రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగ్ ఆన్ టు www.twitter.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అండ్ అలానే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. అలాగే మీరు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amritam@etv.co.in కు మెయిల్ చేయండి. ఈ రోజు మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్ లోని వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ గురించి తెలుసుకున్నాం కదండి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, డైట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అన్న విషయాలు చాలా క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో మరి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే రెండు చక్కటి రెసిపీస్ చూపించాను, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి అమృతం. నెక్స్ట్ వీక్ మళ్ళీ అమృతంలో కలుసుకుందాం.